ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి గొంతుకకు ప్రతీక అయిన ఓటు హక్కును కాపాడుకోవాలంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల్లో ఎస్ఐఆర్ పై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన 30 ప్రచార రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్, మున్సిపాలిటీ, మండలం, వార్డు వరకు ఈ ప్రచార రథాలు చేరుకుని ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించనున్నాయి. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని, ఆ భాగస్వామ్యానికి తొలి అడుగు ఓటు హక్కేనని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే విలువైన ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలంటే ప్రతి అర్హుడైన ఓటరు బాధ్యతగా ఈ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని ఆయన కోరారు. అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచనతోటి అందరితో సంప్రదించి ఈరోజు నియోజకవర్గ స్థాయి 423 బూతులు ఉన్నాయి. ఆ బూతులకు ఏ కాలనీలు ఉన్నాయి, ఏ విలేజ్లు ఉన్నాయి, అన్నిటినీ కవర్ అయ్యేటట్టు పబ్లిసిటీ చేయాలనే ఆలోచనతో ఒక 30 ఆటోలు పెట్టి, పెండ్రైవ్ పెట్టి దాన్ని ఓటు నామలు చేసుకోవాలని పబ్లిసిటీని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి ముఖ్యంగా ఈరోజు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎందుకంటే ఓటర్ లిస్టులో పేరు లేకపోతే మనం మనిషి భారతదేశం ఉన్నవా లేవా, పుట్టినవా లేవా అన్న ఆలోచన అయితే వస్తుంది. కాబట్టి దాని పూర్తి స్థాయిలో మనమంతా మన ప్రాంతంలో మినీ ఇండియాగా ఉన్న ఈ పటాన్చెరు నియోజకవర్గంలో వారి అందరినీ సన్నాహం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఓటర్ పర్సెంటేజ్ అనేది పెంచడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి నేను అందరికీ పనిచేస్తాం. ఎందుకంటే చాలామంది నార్త్ ఇండియన్స్ కానీ, బెంగాలీస్, ఒరిస్సా వాళ్ళు కానీ, చాలామంది అదర్ స్టేట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్రిసెట్లో 27 ఓట్లు ఉన్నాయి అదర్ స్టేట్ వాళ్ళే. వాళ్ళు భారత వారసత్వం తీసుకుని ఉన్నారు కదా, బండలు కూడా బూతులు వేస్తారు ఓట్లలో. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అదర్ కంట్రీస్ వాళ్ళతో కూడా కలవడం జరిగితే రేపు వాళ్ళతో కూడా కలుస్తాను. ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యంగా మన కార్యకర్తలు, మన నాయకులు మనం ఫస్ట్ మనం చేసుకునే వాళ్ళేమో ఫస్ట్ చూసుకోవాలి. అందరినీ చూసి మన ఇంట్లో మర్చిపోతే ఇబ్బంది అవుతుంది. మన కార్యకర్తలు పర్సెంటేజ్ చేస్తేనే 40-45% పోతుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కార్యకర్తలు, నాయకులందరూ మనకు 423 బూతులలో బూతుకు ముగ్గురు చొప్పున బూత్ కమిటీ మెంబర్లు ఉన్నారు. బూత్ కమిటీ మెంబర్లతో సహా మనం మన అక్కడ ఉండి ఈ 10 రోజులు ఎక్కడ ప్రయాణాలు లేకుండా, టూర్ పోకుండా, యాత్రలు పోకుండా స్థానికంగానే ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరందరికీ పర్సనల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ 10 రోజులు ఆ ప్రక్రియ ముందు పెట్టుకొని మీరు పనిచేయవలసిందిగా మీరందరికీ పని చేస్తూ ఉన్నాను. ఒక 20 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. గతంలో 20 సంవత్సరాలు 25 సంవత్సరాల కింద చేసిన ప్రక్రియ ఇది. మళ్ళీ ఇప్పుడు మనం మొదలుపెట్టి మనం ముందుకు రావడం జరిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే మనమంతా బెనిఫిట్ ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. మనం అందరం కార్యకర్తలు, నాయకులందరూ పత్రికా సోదరులు దీన్ని పూర్తి స్థాయిలో సహకరించి పబ్లిసిటీ చేయవలసిందిగా మనం చేస్తాము. ఒక యాప్ గీయడం దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. మన కిషోర్ యాప్ పంపిస్తున్నా మనం పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎక్కడో అక్కడ ఈ 10 రోజులు మెయిన్ గీట శనివారం, ఆదివారం సాఫ్ట్వేర్ వర్కర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ల్యాప్టాప్ పెట్టి ఖాళీలని వాళ్ళతో మీరు సాయం తీసుకొని వాళ్ళతో మిగతా ఫిలప్ చేయించడం జరుగుతుందని తెలియజేస్తాం. ఈ 10 రోజుల 2 శనివారాలు, 2 ఆదివారాలు వస్తుంది. పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తుంది. కాబట్టి ఆ దానికి ఇవ్వకుండా మనం అందరి సహకారం తీసుకొని, ప్రజల సహకారం తీసుకొని, ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తూ సండే అన్నీ తీసుకోవడం జరుగుతుంది. అదర్ స్టేట్ వాళ్ళని సండే మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనుకోండి, కలకత్తా, ఒరిస్సా అనుకోండి, మహారాష్ట్ర, కర్ణాటక అనుకోండి, తమిళనాడు, కేరళ అనుకోండి, అదర్ స్టేట్ 28 రాష్ట్రాల్లో ఉంటారు. నేపాలీస్ ఉన్నారు. ఇక్కడ మన దగ్గర 5,000 చిల్లర ఓట్లు.
ఇండస్ట్రీ సెక్యూరిటీస్, ఏటీఎం సెక్యూరిటీస్, బ్యాంక్ సెక్యూరిటీస్ అంతా 5,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి సపరేట్గా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. చేస్తాము. చర్చ్ పాస్టర్ల మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. అయ్యవారుల మీటింగ్ కూడా పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరు ఇవ్వకుండా ఇమాం మోసంతో మాట్లాడి మసీదులలో వారితో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అందరికీ తెలియజేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 10 రోజులు మన ఇంట్లో పెళ్లి అనుకొని, కొడుకులో బిడ్డలో పెళ్లి అనుకొని 12 పెట్టుకొని మనం ముందుకు పోయేటైతే తప్పకుండా సక్సెస్ అవుతాం. 100% మనం రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాని పూర్తి స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే ఆటోల ద్వారా నియోజకవర్గ స్థాయిలో 30 ఆటోలతో పెట్రోల్ పెట్టి మొత్తం పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. అలాగే టెంపుల్లలో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మసీదులలో గిట్ట అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. చర్చిలలో గిట్ట అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఆట స్థలాలకు బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టడం జరుగుతుంది. స్టేడియాల వద్ద బ్యానర్లు కట్టడం జరుగుతుంది. కాలేజీల వద్ద బ్యానర్లు కట్టడం జరుగుతుంది. బస్ స్టాండ్లు, మళ్ళీ వెజిటేబుల్ మార్కెట్స్, వర్తక సంఘాలు, ప్రతి కుల సంఘాలు, ప్రతి కాలనీ సొసైటీ ఆఫీసులు, ఇండస్ట్రీస్, మెయిన్ గేట్స్, జిమ్ సెంటర్లో వీళ్ళందరికీ ఫ్లెక్సీలు మనము మొత్తము బొల్లారు, అమీర్పూర్, బీరంగూడ, పటాన్చెరు, జేపీ కాలనీ, ఆర్సీపూర్, భారతీనగర్, తెల్లాపూర్, ముత్తంగి, కృష్ణాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడల, యాసారం, బానూరు, నందిగామ, అనంతారం, కాల్కొండ, వీరమై 9 డివిజన్లు ఉన్నాయి. 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, రేపు కొట్లాడబోయే కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్స్, మాజీ లీడర్స్, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు అందరూ ఈ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతాను. పత్రికా సోదరులుగా దీన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేయవలసిందిగా మనం చేస్తాము. ఎందుకంటే ఈ సమయం అనేది వృధా చేసుకోవడం మంచిది, పంచిపెట్టదు కాదు. ప్రాంతంలో తిరిగి ఆటో ఓనర్ పేరు, సెల్ నంబరు, బండి నెంబర్తో సహా మనకి అప్పయ్యడం జరుగుతుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇవన్నీ సూపర్వైజింగ్ చేసిన దాని మీద ఆటోలు ఎక్కడ తిరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది ఇక సూపర్వైజింగ్ చేయడం జరుగుతుంది. స్థానిక నాయకులు ఇవన్నీ గమనించాలి, వారికి అడ్వైజ్ చేయాలి. మన ఏరియాలో ఖాళీ పంపని చెప్పి అడ్వైజ్ చేయవలసిందిగా మనం చేస్తాము. ఎందుకంటే